శ్రీ ఆచరుషి దువ్వూరు రమణయ్య స్వాముల వారికి జై. శ్రీ సత్యదర్శన ఆశ్రమం పెద్దచేపాడు గ్రామం శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసాచార్య సద్గురు స్వాముల వారి ఆధ్వర్యంలో ఈనాడు ప్రాణం అంటే ఏమిటి, ప్రాణం గురించి అతి సూక్ష్మంగా విచారణ చేద్దాము. శ్రద్ధతో వినండి. ఇది ఎంతో శ్రద్ధగా వింటే కానీ మీకు అర్థం కాదు. ఇది సూక్ష్మ ప్రయాణం. ప్రాణోపలక్ష్యతే పరమాత్మ అనే శృతివాక్యం. ప్రాణోపలక్ష్యతే పరమాత్మ అంటే ఏదైతే ప్రాణస్వరూపమై ఉన్నదో అదే పరమాత్మ. అర్థమవుతుందా? అయితే ఆ ప్రాణముడితోనే జీవులు ఈ భూమి మీద ఉద్భవించినాయి. బ్రహ్మాండములో పిండాండములో ప్రాణశక్తి ఉండే అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని నడిపిస్తున్నాయి. ఈ సృష్టి ఎలా వచ్చింది అని మనం ప్రశ్న వేసుకుంటే, బ్రాహ్మణోర్ అవ్యక్తో అవ్యక్తో మహత్తు మహతే మహదహంకార పంచతన్మాత్రాన్ని మహాపంచభూతభ్యో అఖిలం జగత్. సృష్టి ఇలా వచ్చిందని చెప్పేసి మనకు త్రిశిక బ్రాహ్మణో ఉపనిషత్తునందు పెద్దలు తెలియజేసినారు. అంటే బ్రహ్మాండ విషయాన్ని పిండాండ విషయాన్ని రెండు సృష్టులు. అంటే ముందు బ్రహ్మాండము సృష్టి అయింది. ఆ బ్రహ్మాండము యొక్క ఆధారాన్ని తీసుకొని ఈ పంచభూతాలలో పిండాండ సృష్టి జరిగింది. అయితే పంచభూతాలే ఈ చరాచర సృష్టికి కారణమైనాయి. అంటే ఈ యొక్క చలించే చెట్లు, చలించని చెట్లు, మొక్కలు, చలించే జీవులు, చరాచరములు. అంటే చెట్లు కథలు ఒకసాటినే ఉంటాయి, కానీ జీవులు కదులుతాయి. అందుకే చరాచర సృష్టి అని చెప్పినారు దీనికి. కదలని మొక్కలు, కదిలే జీవులు, ఇవి రెండూ కూడా ఇక సృష్టింపబడడానికి పంచభూతాలే కారణమైనాయి. కానీ భూమి మీద జీవరాశి ప్రాణం పోసుకున్నదంటే పంచభూతాలు అవసరమే. కానీ సృష్టి రావడానికి జలం మాత్రమే ప్రధాన కారణం అయ్యింది. జలం మాత్రమే ప్రధాన కారణం. మనకు పంచభూతాలలో ఆకాశము, వాయువు, అగ్ని, జలం అనేటువంటి 5 భూతాలు ఉన్నాయి. 5 భూతాలు అవసరమే, కానీ సృష్టి జరగడానికి మూల కారణము జలము, నీరు. ఆ నీరే మూల కారణమయ్యింది. ఎందుకంటే మనకు వేదాలలో కానీ, శృతులలో కానీ, పురాణాలలో కానీ, కావ్యాలలో కానీ పెద్దలు మరి భాగవతములో, భారతములో కానీ మనకు శ్రీమన్నారాయణుడు దశావతారాలు ఎత్తినాడని, ఆయన మత్స్యావతారము ప్రారంభముతో, మొదటి అవతారముతో ఈ దశావతారాలు మార్పు చెందినాయని, జీవపరిణామాన్ని మనకు తెలియజేసినారు పెద్దలు. అయితే ఈ జీవ పరిణామము మొట్టమొదట నీటి నుండి ఆవిర్భవించింది అని మనకు చెప్తున్నారు. ఎందుకంటే మత్స్యావతారం కాబట్టి మనం ముందు ఈ విషయం చెప్పుకున్నాము. అయితే ఇంకా సూక్ష్మంగా ఒక ప్రాణం మీదనే ప్రయాణం. ఈరోజు సృష్టి అంతా కాకుండా ఒక ప్రాణం మీదనే ప్రయాణం చేద్దాం.
నీటి నుండి ఉద్భవించిందని మనకు విష్ణు దశావతారాల్లో తెలియబడతా ఉంది. సర్వజీవులకు ప్రాణం నీరే అని మనం గ్రహించాలి. ఎందుకు? మన అచల సిద్ధాంతంలో కృష్ణప్రభువులు కూడా అన్నము సూక్ష్మాంశం, మనస్సు ఎన్నగా నీరు ప్రాణము, ఇవి రెండు ఏనాడు కలియవో నాడు సుమ్మి ఎరుక మాట సుగుణ సంపన్న, కలసుటే ఎరుక సుమి ఇంతకన్నా అని మనకు ఒక కందార్థంలో సెలవు ఇచ్చినాడు కృష్ణప్రభులు వారు. అంటే అన్నము వలన మనస్సు, నీరు వలన ప్రాణం మనకు ఏర్పడుతుంది. మన దేహంలో ప్రాణము ద్రవరూపములో ఉంది. ఈ దేహంలో ప్రాణము ద్రవరూహంలో ఉంది, వాయురూహంలో ఉండేది ప్రాణం కాదు. మనం పీల్చే ఉంది శ్వాసక్రియ, ఇది అసలు ప్రాణం కాదు. అసలు ప్రాణం ద్రవరూపంలో ఉంది దేహంలోని మీకు ముందు చెప్పాను నేను. మనం మొట్టమొదటిగా సృష్టి రహస్యాన్ని గురించి చెప్పినప్పుడు మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మనం శ్వాస తీసుకోవడం లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మనము శ్వాస, ఈ బయటి శ్వాస తీసుకోవడం లేదు. అయినా మనం ప్రాణంతో ఉన్నాం. తల్లి గర్భంలో తల్లి తీసుకుంటుంది. తల్లి లోపల నుంచి వాయు గొట్టాలు మన దేహంలోకి లేవు. అర్థమైందా? మాయ అనే బొడ్డు తాడు ద్వారా ద్రవమే ప్రవహిస్తుంది బిడ్డకు, నీరు. అంటే ఆ తల్లిలో ఉన్నటువంటి సంపదను, ఆ ప్రాణాన్ని మనకు ద్రవరూపముతో అందించింది బిడ్డకు తల్లి. ద్రవరూపం అంటే మూల ప్రాణం ద్రవరూపమే, వాయురూపం కాదు. వాయురూపం అనేది భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దాంతో లింకప్ అయినాం మనం. తల్లి గర్భంలో 9 మాసాలు ఈ బాహ్య గాలి మనకు అక్కరలేదు. ద్రవ రూపంలోనే ప్రాణం. ఇప్పుడు కూడా మన దేహంలో ప్రాణము ద్రవ రూపంలోనే ఉన్నది. ఇది ప్రాణం కాదు. ఎందుకు ప్రాణం కాదని దీన్ని మనం చెప్తున్నామంటే, కొంతమంది యోగులు, మహనీయులు, యోగ విద్యలో నిష్ఠాతులైన వాళ్ళు రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ బయటి గాలితో పని లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటికీ ఉన్నారు. హిమాలయాల్లో ఉన్నారు. మన పరిసర ప్రాంతాల్లోనే మొన్న ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఒక వ్యక్తి భూమిలో గుంత తీసుకొని పద్మాసనం కూర్చొని పైన బండలు వేసి మట్టి పోసినారు. 11 రోజులు ఉన్నాడు ఆయన లోపలనే. 11 రోజుల తర్వాత నేను తీయండి బయటికి చెప్పాను, కూర్చున్నాడు. మెడలో పూలమాల వేసుకొని, కండువా కప్పుకొని, తెల్లని పంచ కట్టుకొని, రుద్రాక్షమాల వేసుకొని, మరి ఆయన పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. పైన బండలు వేసినారు. బండల పైన ఒక 2 ట్రాక్టర్ల మట్టి వేసినారు. 11 రోజుల తర్వాత నన్ను తీయండి బయటకు అన్నాడు ఆయన. 11 రోజుల తర్వాత బయట ఇచ్చినాడు. హ్యాపీగా అలాగే ఉన్నాడు. బండలు ఇస్తానే లేచి ఇచ్చినాడు పైకి. అంటే ఆయనకి బయటి గాలి ఎలా వచ్చింది? బయటి గాలితో సంబంధం లేకుండా లోపల ప్రాణం ఒకటి ఉన్నది. అది మూల ప్రాణం. ఆ ప్రాణం ద్రవరూపంలోనే ఉన్నది ప్రాణం. దీన్ని విచారణ చేస్తే చాలా లోతు విచారణ, సూక్ష్మంగా తర్వాత చెప్పుకుందాము. కాబట్టి ఆ పరిణామ ప్రవృత్తులు జరిగిన పిదప చివరికి పరిపూర్ణ మానవాకారం ఈ సృష్టిలో కనిపించింది. ఏది? దశావతారాలలో మత్స్యావతారం నుంచి మార్చుకుంటూ మనం 10 అవతారాలు చెప్పుకున్నాం. మత్స్యావతారము, కూర్మ అవతారము, వరహ అవతారము, వామన అవతారము, నరసింహ అవతారము, పరశురామ అవతారము, రామ అవతారం, కృష్ణ అవతారం. 9 అవతారాలు. 10 అవతారం మనం దశావతారం బయటపడినప్పుడు. ఇలా మానవాకారం ఈ సృష్టిలో కనిపించింది. అంటే పరిణామం చెందినవి ఇంతకుముందు చెప్పుకున్న దాని గురించి మళ్ళీ పూర్తి విశ్లేషణ అవసరం లేదు కదా. ఇంతకుముందు అంతా విన్నారు, గుర్తుంది కదా మీకు. మానవుడు ఒకేసారి రాలేదు. ముందు జలచరములు,
ఉభయచరములు, తర్వాత 4 కాళ్ళ జంతువులు, తర్వాత 2 కాళ్ళ జంతువులు, తర్వాత సగం మృగము సగం మనిషి, తర్వాత అడవి మనిషి, తర్వాత కుటుంబాన్ని పోషించే ఒక వ్యక్తిగా రాముడిగా, తర్వాత వ్యవసాయం చేసే బలరాముడుగా, మరి చివరికి కృష్ణుడు ఆధ్యాత్మిక ప్రబోధ కృష్ణ అవతారముగా, తర్వాత కలి అవతారం మనముగా చెప్పుకున్నాం. ఈ 10 అవతారాలు మానవాకారం ఈ సృష్టిలో కనిపించింది. ఇంతవరకు ఉన్న జీవులలో మానవుడే గొప్ప జీవి. అయితే ఇప్పటి వరకు ఈ భూమి మీద భూమి ఏర్పడినప్పటి నుంచి కూడా సృష్టింపబడిన అన్ని జీవుల కన్నా మానవుడే, ఈ మానవ జీవే చాలా గొప్ప జీవి. ఎందుకంటే ఈ మనిషికి మించినటువంటి జీవి ఈ విశ్వంలో ఇంకోటి లేదు. కాబట్టి మానవుడు అనే జీవి గొప్పది. వీళ్ళ తర్వాత ఇంతవరకు మహోన్నతమైన జీవుడు కనిపించలేదు. అందువల్లనే మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు, దైవం మానసరూపిణైన పెద్దలు శృతులు వేదములు తెలిపినాయి. అయితే ఈ జలం ప్రాణంగా ఒక మనిషిగా ఎలా పరివర్తనం చెందిందో ఇక విచారించుకుందాం. అయితే నీరు ప్రాధాన్యమని చెప్పినాం కదా, ఎలా అనేది మనం చెప్పుకుందాం. ఆకాశభూతం, ఒక ఆకాశం గుణాన్ని మాత్రమే కలిగి ఉండి, వాయుభూతం ఆకాశంగాను మరియు వాయువు గుణాన్ని కలిగి ఉంది. అగ్ని ఆకాశము వాయువు అగ్ని అనేటువంటి 3 గుణాలను కలిగి ఉంది. జలము ఆకాశము వాయువు అగ్ని మరియు జలమనే 4 గుణాలను కలిగి ఉంది. పృథ్వీ ఆకాశము వాయువు అగ్ని జలము మరియు పృథ్వీ గుణాలన్నీ 5 గుణాలను కలిగి ఉన్నది భూమి. ఇందులో వాయువు ఆకాశములు సూక్ష్మభూతాలు, వాయువు ఆకాశాలు సూక్ష్మభూతాలు అంటే కంటికి కనిపించవు. తర్వాత అగ్ని జలము పృథ్వీ స్థూలభూతాలు. అగ్ని మన కంటికి కనపడుతుంది, జలము కంటికి కనపడుతుంది, భూమి కనపడుతుంది, కానీ ఆకాశము వాయువు కనపడవు. దీనే మనకు పెద్దలు పరమార్థ విద్యలో స్త్రీభూతాలు పురుషభూతాలను కూడా సంబోధించినారు. అంటే ఆకాశము వాయువు పురుషభూతాలని, అగ్ని జలము పృథ్వీ స్త్రీభూతాలని, ఆ పురుషుడు స్త్రీని కలయికనే సృష్టి అని మనకు సాంఖ్య విచారణలో పెద్దలు చెప్తారు. అదే సూక్ష్మరూపములు కంటికి కనపడవు. వాటిని కేవలం ఇంద్రియములతోనే వాటి గుణాల ద్వారా మాత్రమే తెలుసుకుంటాం. ఇక స్థూలభూతాలను గుణముల ద్వారాను వాటి రూపముల ద్వారాను 2 విధాలుగా గుర్తించవచ్చు. ఏది? స్థూలభూతాలను గుణముతో తెలుసుకుంటాము, రూపాలతో కూడా కంటితో చూసి తెలుసుకుంటాం. ఇక జీవసృష్టి దగ్గరికి వస్తే జలం మాత్రమే ప్రధానమని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, జలభూతము 4 భూతాల గుణాన్ని సంతరించుకొని 5వ భూతమైన భూమిని ఆశ్రయించుకొని ఉన్నది. ఎందుకు జలం ప్రధానమైందంటే, మిగతా 4 భూతాల గుణాలను సంతరించుకొని భూమి అనేటువంటి ఒక భూతంని ఆధారం చేసుకొని ఉంది జలం. అర్థమైందా? జలానికి ఆధారం భూమే చేసుకుని ఉంది. ఈ జలానికి భూమికి విడదీయని బంధం కలిగి ఉంది. ఇవి 2 విడిపోలేని బంధం. భూమి ఉంటేనే నీరు ఉంటుంది, నీరు ఉంటేనే భూమి ఉంటుంది. ఒకదాన్ని విడిసి ఒకటి ఉండే అవకాశం లేదు. ఇక జలం గురించి వివరంగా తెలుసుకుందాం. పంచభూతములు పంచీకరణ చేయగా 20 తత్వాలు ఏర్పడినాయి. అందులో జలం యొక్క ప్రాముఖ్యత అనూహ్యంగా ఉన్నది. పంచభూతాలను పంచీకరణ చేస్తే 20 తత్వాలు మనకు వస్తాయి. అయితే ఒక జల పంచీకరణ మాత్రము అత్యధిక ప్రాముఖ్యతను సంచరించుకొని ఉన్నది. అనూహ్యంగా ఉంది. దానికి గొప్పతనం చెప్పడానికి అనూహ్యంగా గొప్పగా ఉన్నది. ఆకాశ పంచీకరణము అంతఃకరణములు, ఆకాశ పంచీకరణములు అంతఃకరణములు. జలము యొక్క స్థానం చిత్తముకు అధిపతి క్షేత్రజ్ఞుడు.
ఎందుకంటే ప్రాణం వరకే తీసుకున్నాం మనం. ఏ స్వామి అర్థమవుతుందా? బాగా శ్రద్ధగా వినండి. ఆకాశ పంచీకరణలో జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు 5 భూతాలతో ఏర్పడితే ఒక జలము వలన చిత్తం ఏర్పడింది. మనకు చిత్తం జలస్వరూపమైంది. అయితే వాయు పంచీకరణంలో పంచప్రాణాలు మనకు వచ్చినాయి. కానీ జలస్థానమైన ప్రాణవాయువుకే ప్రధానమైనటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏది? పంచప్రాణాల్లో ప్రాణవాయువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏ భూతం యొక్క అంశం అంటే జలభూతం యొక్క అంశం వాయువులో. అక్కడ చిత్తము, ఇక్కడ ప్రాణం, ప్రాణవాయువు. దీనికి అధిపతి విశిష్టుడని పెద్దలు చెప్తున్నారు. అగ్ని పంచంలోకి వస్తే జ్ఞానేంద్రియ పంచకం వచ్చింది మనకు. జ్ఞానేంద్రియ పంచకంలో జలము యొక్క స్థానం ఏమిటి? జిహ్వ. జలము యొక్క స్థానం జిహ్వ. దీనికి అధిపతి వరుణదేవుడు. మానవ జీవన విధానములో ప్రాణ రసాన్ని ఈ యొక్క దేహానికి అందించేటువంటి కర్తవ్యములో నాలుక ప్రధానమైనది. నాలుక, జిహ్వ లేకపోతే ఏ రుచి తెలియదు. ఆహారాన్ని మింగలేవు, నమలలేవు. నాలుగు నమలగలవా? ఆహారాన్ని సేకరించలేవు, నీళ్లు తాగలేవు, ఆహారం తినలేవు, ఆహారం నమలలేవు, రుచిని పొందలేవు. నాలుక లేకపోతే ఏ పని జరగదు. ఈ దేహము ప్రాణముతో నిలబడాలంటే నాలిక ఖచ్చితంగా అవసరము. ఈ జిహ్వ జ్ఞానేంద్రియములలో, అగ్ని పంచీకరణములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములో జలభూతము జిహ్వ. ఇక జల పంచీకరణంలోకి వస్తే విషయేంద్రియములలో జలపంచకనేది విషయేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు. ఇందులో జలస్థానం రసం. జలస్థానము రసం. రసము లేకపోతే సప్త ధాతువులు సృష్టి లేదు. ఈ దేహం ఏర్పడడానికి అవకాశం లేదు. రసం లేకపోతే ఏర్పడుతున్న దేహము సప్తధాతు. రసము మనకు రుధిరము, మాంసము, మజ్జ, తర్వాత ఇంద్రియము, మెదడు, ఇవన్నీ కూడా ఉత్పత్తి కావడానికి రసము మూల కారణం. అది జలభూతం. జలభూతములో రసం అనేది మనకు పంచీకరణ. అలాగే పృథ్వీ పంచీకరణ కర్మేంద్రియాలలో ఇందులో జలస్థానం ఉపస్థ. భూపంచీకరణములో మన కర్మేంద్రియాలు వచ్చినాయి. ఏంటి వచ్చినాయి? వాక్కు, పాణి, పాద, గుద, గుహ్యములు. మనకు పృథ్వీభూతంలో జలతత్వము గుహ్యము, దాని ఉపస్థ అంటారు. దాని జననేంద్రియం అంటారు. జననేంద్రియం. మరి ఆ జననేంద్రియానికి అధిపతి బ్రహ్మదేవుడు. ఆ జననేంద్రియం లేకపోతే సృష్టి ఉందా? సృష్టి ఉందా? లేదు. కాబట్టి జలము అన్ని భూతాలతో సంయోగం చెందినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి 5 మనకు ఇంద్రియాలను కలిగి ఉంది జలం. ప్రాణానికి మూలం అని చెప్పడానికి. చిత్తము జలము ఆకాశంతో కలవడం వల్ల, ప్రాణము వాయువుతో కలవడం వలన, జిహ్వ అగ్నితో కలవడం వలన, రసము జలముతో కలవడం వలన, ఉపస్థ జలము భూమితో కలవడం వలన. ఈ 5 మనము జీవించడానికి, పుట్టడానికి, పెరగడానికి, సమస్తానికి మూల కారణమై ఉన్నది జలభూతము, ప్రాణము. అవునా కదా? ఇది ప్రాణము. పై వరుస క్రమాన్ని అనుసరించి మానవుని పుట్టుక ఆధారపడి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు దీన్ని బట్టే మన పుట్టుక ఉంటుంది. ఈ వరుస క్రమం దాన్ని బట్టే మన పుట్టుక ఉంటుంది.
అది ఎలానో మనం ఇప్పుడు ఆలోచన చేద్దాము. ఇది సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగాను ఆలోచనపడినటువంటి మానవుడు ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే గ్రంథాల్లోనూ శాస్త్రాలను రాసింది కాదు. ఇది మనము ఆలోచించి మనోసంకల్పముతో యోచించి తెలుసుకొని రాసిన మాటలు ఇవి. అర్థమైందా? ఆకాశభూతం చిత్తం అనేది మానవునిలో ప్రతి చర్యకు విషయానికి కర్మకు మూలస్థానం. మనలో చిత్తం ఉంది. ఆ చిత్తము మన ప్రతి చర్యకు కారణం, ప్రతి విషయానికి కారణం, ప్రతి కర్మకు కారణం, మూలస్థానం చిత్తం. నీ జీవితం మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది చిత్తములో. చిత్తమునందు నీ జీవితం మొత్తం రికార్డే ఉంటుంది. నీ యొక్క 100 సంవత్సరాల జీవితం మొత్తం ఎలా జరగాలనో, ఎలా జీవించాలనో మొత్తం ఫీడ్ చేయబడి ఉంటుంది. దాంట్లో రికార్డ్ చేయబడి ఉంటుంది. చిత్తం అనగా అనేక జన్మ ఫలాలు రికార్డ్ చేయబడింది. అనేక జన్మ ఫలాలను రికార్డ్ చేయబడి ఉంటుంది చిత్తంలో. దానికి అధిపతి అయిన క్షేత్రజ్ఞుడు అక్కడి నుండి ఏ క్షణానికి ఏమి ఫలమో, ఏ దానికి ఎంత ఇవ్వాలనో తూచా తప్పకుండా అందిస్తూ ఉంటాడు, అమలు చేస్తూ ఉంటాడు క్షేత్రజ్ఞుడు. ఏం జరగాలన్నది అంతా. అందువల్లనే అతని క్షేత్రజ్ఞుడు అన్నారు. ఈ స్థూలదేహానికి సంబంధించి సర్వకర్మలు చిత్తం నుండి క్షేత్రజ్ఞుడు ఈ దేహం ద్వారా వ్యవహరింపజేస్తాడు. అందువలనే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదని పెద్దలు తెలిపినారు. ఎందువలనగా మన చిత్తంలో ఏమి ఉందో మనం తెలుసుకునే అవకాశం లేదు. మన చిత్తంలో ఏముందో మనం తెలుసుకునే అవకాశం లేదు. అది సూక్ష్మాతి సూక్ష్మం. చిత్తమునందు ఉన్న కర్మానుసారంగా మన బుద్ధి పనిచేస్తుంది. మనస్సు ఎన్ని సంకల్పించినా బుద్ధి మాత్రం కర్మలో ఏది ఉంటే దాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది, దాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది, అమలు చేస్తుంది. అందువల్లనే పెద్దలు బుద్ధి కర్మానుసార అని తెలిపినారు. అంటే ఈ యొక్క క్షేత్రములో క్షేత్రజ్ఞుడే మనం నడుపుతున్నాడు. ఈ చిత్తములో అనేక జన్మల కర్మఫలాన్ని మనము తీసుకొని వచ్చినాం ఈ దేహంలోకి. అనేక జన్మల కర్మఫలాన్ని తీసుకొని వచ్చాం ఈ దేహంలోకి. మనము ఏ పని చేసినా, ఏ పని చేయాలన్నా ఇక్కడ ముందే రికార్డ్ చేయబడి ఉంది. మనం సెల్లులో ఏ విధంగా అయితే అన్నీ రికార్డ్ చేసుకొని ఉంటామో, ఆన్ చేస్తే వరుసగా వచ్చినట్టుగా మన జీవితంలో మనకు ఎప్పుడు ఏమి జరగాలనో అది అక్కడ రికార్డ్ చేయబడి ఉంటుంది. ఈ నిమిషానికి నువ్వు వర్షంలో తడసాలని రాసిపెట్టి నువ్వు తడుస్తావు, లేకపోతే నువ్వు తడవవు. ఈ నిమిషానికి పలానా తినాలని రాసిపెట్టి తింటావు, లేకపోతే తినలేవు. అలాగా నీ జీవితం మొత్తము 100 సంవత్సరాల జీవితం ప్రతి క్షణం కూడా రికార్డ్ చేసుకొని నువ్వు వచ్చినావు. అది వస్తుంది. దాంతోపాటు ప్రారంభ కర్మ అంటే నువ్వు పుట్టిన తర్వాత నువ్వు చేసే పనిని బట్టి కూడా ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం ఉంది, చెడు చేస్తే చెడు ఫలితం. అందుకనే మంచిగా బ్రతకండి అంటున్నాం. పోయిన జన్మలో చేసిన కర్మ తిరిగి రాదు, దాన్ని ఎట్లా నువ్వు పోగొట్టుకోలేవు. ఆ కర్మ ఆల్రెడీ వచ్చింది, అది జరుగుతూ ఉంది. అయితే నీకు ఒక అవకాశం ఉంది ఇప్పుడు. మనసా వాచా కర్మణ మనోబుద్ధి చిత్తహంకారములు నీకు ఉన్నాయి కాబట్టి వాటిని సూక్ష్మాతి బుద్ధితో జ్ఞానముతో నువ్వు పరిశీలించుకొని నీ జీవితాన్ని గడిపితే ప్రారంభ కర్మను నువ్వు లేకుండా చేసుకోగలవు. దాని ద్వారా మనము చిత్తములో ఉండే కర్మను మాత్రమే, సంచిత కర్మను మాత్రమే అనుభవించి ఈ జన్మను దాటుకునేదానికి అవకాశం ఉంది. లేదు నువ్వు ప్రారంభంలో ఇప్పుడు కూడా నువ్వు తప్పులు చేసినట్లయితే ఇవి మళ్ళీ మరుజన్మకు కూడా నిన్ను మోసుకొని పోతాయి. మరు జన్మలో కూడా నువ్వు కష్టాలు పడతావు, ప్లస్ ఈ జన్మలో కూడా పడేదానికి అవకాశం ఉంది. ఏది ఈ ప్రారంభ కర్మ వలన తప్పించడానికి అవకాశం లేదు. పోయి జన్మలో చేసింది ఇప్పుడు మన ప్రారంభం అవుతుంది, అది చిత్తం ద్వారా మనకు వస్తుంది. అర్థమైందా? సంచిత కర్మ అంటారు. అట్లా ఆ విధంగా ఆ చిత్తమేలో క్షేత్రజ్ఞుడి నుండి
మన కర్మలంటిని బుద్ధి ద్వారా, బుద్ధి కర్మానుసార అంటే ఆ బుద్ధి ఆ కర్మను బట్టి పోతుంది మనకు. ఇప్పుడు బొలిశెట్టి స్వామి కడప నుంచి వచ్చినాడంటే ఆ కర్మలో ఒక జ్ఞానబోధన వినాలనేటువంటిది ఫీడ్ అయి ఉంది కాబట్టి ఆయన బుద్ధి ఇంతవరకు తీసుకొని వచ్చింది. అయితే అది లేకపోతే ఈయనకు సంకల్పించినప్పటికీ కూడా ఆ కర్మ అనేది తప్పిస్తుంది, బుద్ధిని పెడమార్గంలో పెడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఆయన యోచించి తన తెలివి చేత, తన జ్ఞానం చేత ఇక్కడ పోవాలని నిశ్చయించుకున్నప్పుడు అది చిత్తంలో కూడా ఉంది కాబట్టి ఆ కర్మానుసారంగా బుద్ధి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కనుక ఈ స్థూల దేహమందు ఆ కూష్మ చిత్తమునందు ఉండే ప్రతి కర్మను తన జీవిత కాలమంతా అనుభవింపజేస్తాడు క్షేత్రజ్ఞుడు. నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చిత్తమునందు ఉన్నదే. ఆ చిత్తంలో ఈ కర్మలు ఎలా వచ్చాయంటే, ఆ చిత్తంలో కర్మలు ఎలా వచ్చినాయంటే అవి జన్మలుగా తరతరాలుగా మన తాత ముత్తాతల నుండి మన తండ్రిలోనికి ప్రతిఫలించి కొన్ని మన తండ్రి చేసిన కర్మఫలాలు కొన్ని చిత్తమందు కర్మబీజాలుగా ఏర్పడతాయి. అవే మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి ఎలాగో విచారించుదాము. ఇప్పుడు మన శరీరములో లోకి సంచిత కర్మలు ఎలా వచ్చినాయంటే అనంతకోటి జన్మాన్ని పెద్దలు చెప్తూ ఉన్నారు కదా. నువ్వే చచ్చి మళ్ళీ పుట్టేది ఒక భ్రమ అనుకున్నా, అది భ్రాంతి అనుకున్నా, అది పరిశీలించితే ఆధారము లేకపోవడం వలన ఇంకొక విధంగా మన కర్మఫలాలు మనకు వస్తాయని ప్రత్యక్ష ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే, నా తండ్రి యొక్క బీజము నేను నా తల్లితో పంచుకొని పుట్టినాను. నా తండ్రి బీజము నేను నా తల్లితో పంచుకొని పుట్టినా నేను. అంటే నా తల్లిలో ఉన్నటువంటి సమస్తము ఒక మామిడి మొట్టెలో మామిడి చెట్టు అంతా ఎలా ఇమిడి ఉందో నా తండ్రి బీజములో నా తండ్రి యొక్క సర్వ సంపదలు నిండి ఉన్నాయి. మా తండ్రి మొత్తము మంచి కానీ చెడు కానీ కర్మఫలాలు కానీ పుణ్యఫలాలు కానీ పాప కర్మలు కానీ ఏవైనా కానీ అన్నీ అందులో సమృద్ధిగా ఉన్నాయి. దాంతో తల్లి అనేటువంటి ప్రకృతి నందు ఈ బీజం పడి ఆ ప్రకృతిలో పెరిగింది కాబట్టి, ఆ ప్రకృతిని ఆధారం చేసుకొని పెరిగింది కాబట్టి ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ తల్లి చిత్తములో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క కర్మలు కూడా నాలోకి వచ్చినాయి. అవునా కాదా? అంటే టోటల్గా మా అమ్మలో ఉన్న మా నాన్నలో ఉన్న కర్మఫలాలని నాలోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ట్రాన్స్ఫర్ అయితేనే నేను పుట్టినా, లేకపోతే నేను పుట్టలేను. అవునా కదా? ఇది నిజం కదా? ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి నాకు కన్నులు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు ఇవన్నీ కూడా మా అమ్మ మా నాన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు వారి యొక్క సంచిత కర్మలు నాకు ఎందుకు రావు? స్థూలంగా ఉండే రూపమే నాకు వచ్చింది.
సూక్ష్మంగా ఉండే గుణాలు నాకు ఎందుకు రావు? కాబట్టి ఆ తల్లిదండ్రులలో వారి 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 తల్లిదండ్రులు 100 జన్మలు 100 తరాల నుంచి ఆ బీజంలో ఆ జీన్స్ అంటారు. ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో జీన్స్ అంటారు. ఆ జీన్సే బిందువు కణాలు, బిందువులు అంటారు వాటిని. ఆ జీన్స్ ఒక అనంత కోటి జన్మల నుంచి వస్తూ 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 నా తల్లిదండ్రులకు వచ్చినాయి, నా తల్లిదండ్రుల నుంచి నాలోకి వచ్చినాయి. మరి ఆ చిత్తములోనే ఆ యొక్క సంచిత కర్మలు ఉన్నాయి. ఆ కర్మలనే నేను ఈ జన్మంతా, ఈ 100 సంవత్సరాల జీవితాన్ని, ఎన్ని సంవత్సరాలు ఆయుష్ తెచ్చుకున్నా అన్ని సంవత్సరాలు వాటిని నేను అనుభవించాలి. అవునా కదా? ఇవి అనంతకోటి జన్మలంటే. అనంతకోటి అంటే నువ్వే పుట్టి నువ్వే సచ్చి, నువ్వే పుట్టి నువ్వే చావడం కాదు. పొద్దున చెప్పిన విశ్లేషణ వేరు, ఇప్పుడు చెప్పిన విశ్లేషణ వేరు, డిఫరెంట్. పొద్దున చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పింది వేరు. పొద్దున చెప్పింది ఎలిమెంటరీ స్కూల్, ఇప్పుడు చెప్పేది కాలేజీ. అవునా? ఇప్పుడు చెప్పేది కాలేజీ, పొద్దున చెప్పేది ఎలిమెంటరీ స్కూల్. అది ఆడ కరెక్ట్, అది ఆడ నిజం, ఇది ఈడ నిజం అనే అనంతకోటి జన్మలంటే, అనంతకోటి జన్మలు నీలో ఒక పదార్థం ఉండి ఆ పదార్థమే మోసుకొచ్చి కర్మలంటిని నీలో మిమ్మ కడుపులు చేరాలే, మళ్ళీ నువ్వే పుట్టాడే అక్కడ. ఇదో ఈ విధంగా ఎప్పటి నుంచి? మత్స్యావతారం నుంచి మానవాకారం వచ్చినంత వరకు ఎన్ని జన్మలు వచ్చి ఉంటాయో, ఆ మానవాకారం ఈ భూమి మీద కనపడిన తర్వాత ఈరోజు నా వరకు ఎన్ని జన్మలు వచ్చినాయో అది అనంతకోటి జన్మ అని. అన్ని జన్మలు వచ్చింటే కానీ ఈ బుద్ధుడికి నాకు ఆత్మజ్ఞానం కలగలే. ఏం రమణయ్య? భూమి ఎప్పుడు పుట్టింది? సృష్టి ఎప్పుడు పుట్టింది? మానవుడు ఎప్పుడు పుట్టినాడు? ఈనాటి వరకు నాకు ఆత్మజ్ఞానం కలగలేదు. ఈ జన్మలో కలిగింది అనేది అనంతకోటి జన్మ అని ఆత్మజ్ఞానం లభ్యతే అనే మాటకు సరిపోయింది కదా. ఏమన్నా డౌటా, సంశయమా? ఏం లేదు కదా. అది జన్మ అంటే. ఈరోజు నాలో ఆత్మజ్ఞానం కలిగింది, నాకు బిడ్డలు పుట్టినారు, నాలో కలిగింది ఏదైనా కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది, జ్ఞానంతో సహా వాళ్ళ ట్రాన్స్ఫర్ ఉంటుంది. వాళ్ళ నుంచి మరి ఆ జ్ఞానం అయితేనేమి ట్రాన్స్ఫర్ అయితే పరిపక్వతకు చెందినప్పుడే పూర్ణ బోధ తెలియబడుతుంది. అవునా కదా? ఇలా జన్మల రహస్యాన్ని మనము బేరుజు వేయాలి, లెక్క చేసుకోవాలి. ఏదో అంతకొచ్చి పుట్టడం సావడం అది కాదు. దట్ ఈజ్ రాంగ్. పుట్టు సచ్చేది కాదు జన్మ అంటే. నీ ఉండంగానే నువ్వు పుట్టినావు, నువ్వు ఉండంగానే నువ్వు పుట్టినావు. పుట్టలేదా? ప్రతి ఒక్కరూ తానుండంగానే పుట్టినారు. మళ్ళీ బిడ్డలు పుట్టినారు. అది నీ రూపాలు, నీ సంచిత కర్మ మొత్తం అందులో ఉంది, ఫీడ్ అయి ఉంది. అది నువ్వు అదే అబ్బా ఎవరు చేసిన పాప పుణ్యమో నాయన వీడు ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. వాళ్ళు చేసిన పాపం పుణ్యాలకు వీడు ఈ జన్మలో పాపం వీనికి. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఏం పాపం చేసుకున్నారో వీడు పుట్టినాడు. నోట్ దిస్ పాయింట్. కరెక్టా కాదా? వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఏం పాపం చేసినారా ఇటు పుట్టినాడు అంటే ఆ పాప కర్మతో కదా పుట్టింది. అనారోగ్యవంతుడు పుట్టినాడు. సరిపోతుంది ఆ మాట దానికి? ఇంకా ఇంకేం డౌట్ ఉందా? ఇక్కడ క్షేత్రకుడు అనగా శివుడు. క్షేత్రకుడు అంటే శివుడు. ఆ శివుని ఆజ్ఞ జరగనిదే లేనిదే చీమైన కుట్టదని పెద్దలు తిరుగుతారు. శివుడు ఆజ్ఞ లేనిదే ఈశ్వర సర్వభూతానం వృద్ధేషు అర్జున. ఈశ్వర సర్వభూతానం వృద్ధేషు అర్జున. సర్వభూతముల హృదయస్థానం నందు క్షేత్రజ్ఞ రూపంలో శివుడు ఉన్నాడు. ఆ శివుడు కుట్టనిది చెప్పనిది సీమైన కుట్టదంట. శివుడు ఆజ్ఞ లేనిది సీమైన కుట్టదని పెద్దలు మనకు తిరుగుతూనే ఉన్నారు రోజు. చిత్తమునందు ఉండే కర్మ బీజాలే మనకు ప్రతిఫలింపజేస్తాయి. క్షేత్రజ్ఞుడే శివుడు.
ఆ చిత్తంలో ఉండేటి ప్రతిఫలింపజేస్తాయి మనకు. ఏమ్మా? తర్వాత మనకు చిత్తం అయిపోయింది ఆకాశభూతములో. ఇక వాయుభూతంలో ప్రాణం దగ్గరికి వస్తాం. ఇవన్నీ జలభూతములు చెప్తున్నా నేను. ప్రాణం గురించి. ఇక వాయు అంశంలో జలభూతం ప్రాణంగానే మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇక్కడ వాయుభూతములో జలభూతము ప్రాణవాయువుగా మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. విశేషమైన ప్రజ్ఞ కలవాడు విశిష్టుడు. దీనికి అధిపతి విశిష్టుడు. అంటే విశేషమైన ప్రజ్ఞ ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను సైతం బేరీజు వేసి లెక్కగట్టి విశేషమైన విలక్షణమైన లక్షణయుతమైన అనేక కర్మలను ప్రాణరూపంగా అనగా జీవ లక్షణములతో శరీర సర్వేంద్రియములకు ప్రాణరూపంగా సరఫరా చేసే విశిష్టమైన లక్షణం కలిగి ఉండేదే ప్రాణం. కనుక దీనికి అధిపతి విశిష్టుడని తెలిపినారు. అయితే ఈ ప్రాణం ఉంది. ఈ ప్రాణము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి శరీరంలోని సర్వేంద్రియములకు ప్రాణము సప్లై చేస్తూ ఉంది. అవునా కదా? ప్రాణశక్తిని కంటికి, ముక్కుకు, నాలుకకు, చర్మకు, ఎంటికకు, చిట్టచురు ఎంటిక కూడా, ఈ ఎంటిక ప్రాణముతో నిలుక్కుంటుంది. ఎంటిక ప్రాణముతో పెరుగుతుంది, పెరగదు? ప్రాణంతో పెరుగుతుంది. కాలు గోరు కూడా ప్రాణంతో పెరుగుతుంది. దానికి ప్రాణము లేకపోయినా ప్రాణం ఉంది, కానీ దానికి ఉన్నట్టుగా గుర్తింపు లేదు. అక్కడ ఎంటికలు కత్తిరిస్తే మనకు బాధ లేదు, గోరు కత్తిరిస్తే బాధ లేదు. అయినా అందులో ప్రాణం ఉన్నది. అది ప్రాణశక్తితోనే పెరుగుతున్నవి. ఆ విధంగా ఈ ప్రాణం అనేటువంటిది, ఈ ప్రాణవాయువు అనేటువంటిది మన శరీరంలోని సర్వేంద్రియాలకు, సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకు, కణమునకు 1,30,00,000 మిలియన్ల కణాల సమూహము ఈ దేహము. అన్ని కణాలకు ప్రాణశక్తిని సరఫరా చేసే విశిష్టమైనటువంటి గుణము దానికి ఉంది. కాబట్టి దానికి అధిపతి విశిష్టుడు అని పెద్దలు తెలిపినారు. విశిష్టమైన లక్షణం కలిగి ఉంది ప్రాణం, కనుక దీనికి అధిపతి విశిష్టుడు అని తెలిపినారు. ఈ విశిష్టుడు చిత్తములో ఉండే కర్మఫలాలను చెల్లింపజేసి, కర్మాచరణ రూపంలో ప్రాణం ద్వారా అనుభవింపజేస్తాడు. ఈ ప్రాణమునే ఈశ్వరుడు అంటారు. ప్రాణోపలక్షితే పరమాత్మ అని శృతి అనుసారము. ప్రాణ లక్ష్యముతో ఉన్న ఈశ్వరుడే పరమాత్మ స్వరూపమని పెద్దలు తెలిపినారు. ఈ ప్రాణం అంతర్గతం మరియు బహిర్గతం అనే 2 లక్షణాలు కలిగి ఉన్నది. ఇది ప్రాణం అంటే ఒకటే కాదు, అంతర్గత ప్రాణం, బహిర్గత ప్రాణం అనే 2 ప్రాణాలు ఉన్నాయి మనకు. అంతర్గతమైన ప్రాణము చిత్తము నుండి చెలించి సర్వేంద్రియాలకు ప్రాణశక్తితో, ప్రాణముతో చెల్లింపజేస్తూ ఉంది. అంటే చిత్తమునందు ఉండి సర్వేంద్రియాలను చెల్లింపజేస్తుంది అంతర్గత ప్రాణం. ఈ ప్రాణమే మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు సర్వేంద్రియాలకు ప్రాణశక్తిని సరఫరా చేస్తూ జీవింపజేసింది. ఏ ప్రాణము? చిత్తములో ఉన్నటువంటి తల్లి గర్భములో నుంచి, తండ్రి గర్భములో నుంచి వచ్చిందే ఆ ప్రాణం. ఈ ప్రాణం సూక్ష్మంగా మన దేహమందు సంచరించుతున్నది. ఇకపోతే తల్లి గర్భం నుండి మనం బయటికి వచ్చిన వెంటనే బాహ్య ప్రాణం మనం తీసుకోవాలి. ప్రాణాన్ని విడిచిపెడుతున్నాము. ఆనాటి నుండి తల్లి గర్భములో ఉన్న ప్రాణాన్ని వదిలిపెట్టి బయటి ప్రపంచములో ఉన్న ప్రాణముతో కనెక్ట్ అయ్యి దానిని మర్చినాము. ఏది? అంతర్ప్రాణాన్ని మర్చినాము. ఈ బాహ్య ప్రాణం వల్ల మనకు ఆయు ప్రమాణము ప్రతి శ్వాసకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే బయటి ప్రాణాన్ని నువ్వు పిలుస్తున్నావో ప్రతి శ్వాసకు నీ ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే యోగులు ఈ యొక్క శ్వాసను బంధించి 100,000 సంవత్సరాలు జీవిస్తారు. ఈ యొక్క శ్వాస ఖర్చు కాకపోతే నీ ఆయుష్ పెరగదు. ఎలా ఉన్నావో అలాగనే ఉంటావు. దేహములో కానీ మార్పు రాదు. అలాంటి దాన్ని బంధించి మహనీయులు 1000 సంవత్సరాలు మనకు బతుకుతూ ఉన్నారు. అందుకే
బయట ప్రపంచంలో ఉన్న ప్రాణంతో కనెక్ట్ అయ్యి దానిని మర్చినాము. ఆ బాహ్య ప్రాణం వల్ల మనకు ఆయు ప్రమాణము ప్రతి శ్వాసకు తగ్గిపోతుంది. అందుకే మనం ప్రతి శ్వాసకు మరణంకు దగ్గర పడుతున్నాము. శ్వాసకు రోజు రోజుకు మరణానికి దగ్గర పడుతుంది. 100 రోజులు 100 సంవత్సరాల ఆయుష్ అనుకో, 10 సంవత్సరాలు అయిపోతే 90 సంవత్సరాలు చచ్చిపోతాం. 50 ఏళ్ళు బతికితే ఇంకా 50 ఏళ్ళకే చచ్చాం. అంటే రోజు రోజుకు క్షణక్షణానికి మనము మరణానికి దగ్గర పడుతున్నాము. ఇలా ప్రతి శ్వాసలో మన జీవము తరుగుదల అయ్యి చిట్టచురికి ప్రాణం పోతుంది. వాడే కొద్ది బ్యాటరీ పవర్ అయిపోయి చివరికి లైట్ ఆరిపోయినట్లు బయటి శ్వాసతో మనం సంబంధం పెట్టుకొని శ్వాసలన్నీ అయిపోయిన తర్వాత మరణిస్తున్నాము. అంతరంగిక శ్వాస ద్వారానే మనం బాహ్య శ్వాసని పీల్చుకోగలుగుతున్నాము. అంతరంగిక శ్వాస లేకపోతే బాహ్య శ్వాస ఉన్నా కూడా పని చేయదు. అంటే ఇందుకు ఒక ఉదాహరణ చెబుదాం. అంతర్శ్వాస, బాహ్య శ్వాస. ఉత్త బాహ్య శ్వాసతోనే మనం బతికినట్టయితే అంతరశ్వాస మనకు అవసరం లేదనుకుంటాం. అంతరశ్వాసతోనే బాహ్య శ్వాస మనము తీసుకుంటున్నాము. అంతర్శ్వాసతోనే బాహ్య శ్వాస తీసుకుంటున్నాము. అంతరశ్వాస లేకపోతే బాహ్య శ్వాసను మనము తీసుకోలేము. ఎందుకంటే బాహ్య శ్వాస బతికేదైతే బాహ్య శ్వాస ఎప్పటికీ ఉన్నది. మనం సావాల్సిన అవసరమే లేదు. ఈ గాలి లేకుండా పోతే మనం సచ్చేది. ఈ గాలి అంతటా ఉంది కదా, ఎందుకు మరణిస్తున్నాము అంటే లోపలకు అంతర్శ్వాస ఉంది. అది లాగితేనే ఇది బయటిది పోతుంది, లేకపోతే పోలేదు. అది ఒక క్షేత్రము. ఏమా అంటే ఇప్పుడు మనము టైర్లో గాలి పోయింది అనుకో, టైర్లో గాలి పోయింది. గాలి కాబట్టి ఇదంతా గాలే కదా, పట్టుకోవచ్చు కదా మనము. ఏం పోలే, ఇదంతా గాలే కదా, పట్టుకోవచ్చు కదా. ఎందుకు ఆడికి పోవాలా, పంచరంగడి కాడికి పోవాలా మనం? అది గాలే కదా, అది ఇచ్చేది గాలే, ఇది గాలి. ఈయన పట్టుకోవచ్చు కదా మనము, పట్టుకోలేము. ఎందుకంటే అది కావాలా. అదే ఇది పంచసామాన్ అంగట్లో ఉంటుంది గాలి మిషను. అక్కడి గాలి మిషన్ లోపల ఉంది ఒకటి. ఈ గాలి మిషన్ చేయకుండా బయట గాలినే తీసుకొని ఇచ్చింది ఇది కూడా. అవునా? గాలి మిషన్లో కూడా ఈ గాలి ఇచ్చేది అది కూడా, కానీ ఆ మిషన్ అది ఉన్నది. దాంట్లో నుంచే మనకు టైర్లకి గాలి పడతాడు. ఈ గాలిని పట్టుకోలేము మనం. ఇక్కడంతా గాలి ఉంది, పట్టుకోవచ్చు కదా, పట్టుకోలేము. అట్టనే అంతర్ప్రాణం ఒకటి ఉంది మనకు లోపల. ఆ ప్రాణం ఉంటేనే ఈ ప్రాణం పనిచేస్తుంది, కానీ ఆ ప్రాణం లేకపోతే ఈ ప్రాణము. గాలి మిషన్ ఉంటేనే ఆ గాలి మన టైర్లోకి పోతుంది, కానీ గాలి మిషన్ లేకపోతే ఆ గాలి మన టైర్లోకి పోదు. అంతటా గాలి ఉన్నాడు మేము పోదు. అలాగని అంతటా ఉండే ఈ గాలి ఆ టైర్కి ఎట్ట పనికి రాలేదో నువ్వు బతకడానికి ఈ గాలి కూడా పనికిరాదు. అర్థమవుతుందా? లోపల అంతర్ప్రాణం, ఒక ప్రాణం ఉండి ఆ ప్రాణము చేత ఉచ్ఛ్వాస నిశ్వాస జరిపింపబడితేనే జరుగుతాయి, లేకపోతే జరగవు. కాబట్టి వాడే కొద్ది ఇది మనకు తరిగిపోతుంది. ఆ అంతరంగిక శ్వాసను నడిపేదే ఆత్మ. ఆ ఆత్మ లేకపోతే ఈ బయట బాయి ఉన్న ప్రయోజనం లేదు. ఎందుకంటే బయట గాలి ఎప్పుడూ ఉంటుంది. అదే మనకు ప్రాణం అయితే మనం ఎల్లప్పుడూ మరణించకుండా చిరంజీవులుగా ఉండాలి. అలా ఉండడం లేదు. అంటే మన దేహమునందు వాయు స్వరూపమైన అంతరప్రాణం ముఖ్యమైనది. దాని చేతనే ఈ 84 జీవరాశులు పుడుతున్నాయి. ప్రతి జీవికి ఏ ప్రాణికి ఎంత ప్రాణం అవసరమో అంత మోతాదులో ఆ జీవిలో స్వతసిద్ధంగా సమకూర్చబడింది. అంటే ఇప్పుడు ఆ ప్రాణం కూడా జీవిని బట్టి అమర్చబడింది. ఇప్పుడు సైకిల్కు ఎంత గాలి కావాలన్నా అంత గాలి పడతాడు వాడిని కాడికి పోతే. మోటార్ సైకిల్ ఎంత అంత కడతాడు. లారీకి ఎంత కావాలో, ట్రాక్టర్కి ఎంత కావాలనో ఆ టైర్ కెపాసిటీని బట్టి ఆ గాలి వాడు పడతాడు. ఈ అంతటా ఉండే గాలి పనికిరాలే, దేనికి పనికిరాలే. వాని కాడ ఉండే గాలి అన్ని పనికి వస్తుంది. అలాంటిది అంతర్ప్రాణం. ఆ ప్రాణము కూడా ఆ యొక్క ఈశ్వర తత్వము, అది ఆత్మ. అది కూడా ఈ చరాచర జగత్తునందు సర్వజీవుల యందు ఏ జీవికి ఎంత కావాలనో అంత మిషన్ లోపల ఉంటుంది, అంత గాలే పిలుస్తుంది.
మనంత గాలి పిలిచే సీమ ఒక క్షణానికి చచ్చిపోతుంది. దానికి చిన్న గాలి కావాలా. ఆ చిన్న గాలిని పీల్చుకుంటే ప్రాణశక్తి లోపల ఉంది, దాని లోపల. అది చెడిపోతే చచ్చావు నువ్వు. ఇది మాత్రం ఎప్పటికి ఉంది. అంటే ఇది కాదు మనకు ప్రాణం, అది ప్రాణం. అది ద్రవ రూపంలో ఉంది ఆ ప్రాణము. అది వాయు రూపంలో, నీటి రూపంలో ఉంది, అది జల రూపంలో ఉంది. దీన్ని ఈశ్వర విలాపం అంటారు. ఆ సర్వేశ్వరుడైన సర్వజీవులను సమంగా, సక్రమంగా, పద్ధతిగా, చక్కగా నడుపుతున్నాడు. అంటే అలాగే అందుకే తనలో ఉన్న దైవాన్ని తెలుసుకోలేక బయట వెతుకుతున్నాడు మూఢ మానవుడు, ఎరివాడు, అజ్ఞాని అని పెద్దలు సెలవిచ్చినారు. తనలో ఉన్న దైవం అది. ఆ దైవాన్ని తెలుసుకోవాలి. తనలో ఉన్న దైవాన్ని తెలుసుకోలేక అంతలోకి ఎదురాడితే చిక్కుతుందా? ప్రయోజనంలో చిక్కదు. దీనిని అనగా సూక్ష్మ ప్రాణాన్ని తెలుసుకోవాలని ఎందరో మహానుభావులు అష్టాంగ యోగములు, పంచముద్రలు, నవవిధ భక్తులు, సాధన సంపత్తులు మొదలగు కర్మలను ఆచరించి తనలో ఉన్న దైవాన్ని తెలియాలని ప్రయత్నం చేయుచున్నారు. అలా ప్రయత్నం చేసిన లక్షల కొలది సాధకుల్లో ఏ కొద్ది మాత్రమే చిన్మయ స్వరూపమైన అంతరాత్మను దర్శించి బాహ్య ప్రాణంతో పని లేకుండా అంతర్ప్రాణంతో అనుసంధానమై నిరాహారులై నిర్మలమైన చిత్తస్వరూపులై బాహ్యములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను త్వజించి అంతర్శ్వాస అయిన అంతర్ప్రాణంతో సంబంధం ఏర్పరచుకొని నెలలు, సంవత్సరాలు సమాధి స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పటికీ ఉన్నారు. అర్థమవుతుందా? ఈ బాహ్య శ్వాసతో పని లేకుండానే వాళ్ళు ఉన్నారు. మనకి మొదటిదైన చెలించని ఆకాశ రూపమైన చిత్తము నుండి, చెలించని ఆకాశ రూపమైన చిత్తము నుండి అనగా క్షేత్రజ్ఞం నుండి చెలించే వాయు రూపమైన ప్రాణశక్తికి విశిష్టమైన ప్రాణశక్తి విశిష్టమైన ప్రజ్ఞ కలిగి ఉపాధి నందు కదలికలు కలిగించి చైతన్య స్వరూపంగా అంతరాత్మ రూపముగా వెలసి సర్వేంద్రియాన్ని కదిలించి ప్రాణం పోసుకున్నది. ఎలా వచ్చిందంటే చెలించని ఆకాశమైన చిత్తమునందు చెలించే వాయు స్వరూపమైన ప్రాణశక్తి చేత సర్వేంద్రియాలను సర్వజీవులను అంతరు శ్వాసగా ఉండి ఆ సూక్ష్మమైనటువంటి ఆ సర్వేంద్రియాలను కదిలిస్తూ ఉంది. ఏది? ఈ ప్రాణం. దీనినే మనం పరమాత్మ స్వరూపంగా సేవించి అనుభవించి జీవన్ముక్తిని పొందుతున్నాము. ఇది గురు ముఖేన తెలుసుకోవలసిన సూక్ష్మ జ్ఞానము మరియు అతి రహస్యము. ఇది ఆ గురుదేవుడు, నా గురుదేవుడైనటువంటి శ్రీ అచలుష దువ్వు రమణయ్య స్వాములు నాకు తెలిపిన జ్ఞానముతో నేను అనుభవపూర్వకంగా అనుభవించి తెలిపెట్టి గట్టి మాట. ఇక పోతే పంచభూతాలలో మూడవదైన అగ్నిభూతం గురించి విచారణ చేద్దాం. అర్థమైందా? ఇప్పుడు ఆకాశభూతమైన చిత్తము, వాయుభూతమైన ప్రాణము, జలముతో చేరినటి రెండింటి గురించి మనం తెలుసుకున్నాము. ఒకటి క్షేత్రజ్ఞుడు, చలించనివాడు. రెండోటి ఈ యొక్క ఈశ్వరుడు చలిస్తూ మనకు వాయు రూపంలో ప్రాణస్వరూపంగా సర్వజీవుడి యందు అంతర్భూతుడై సర్వేంద్రియాలను నడిపిస్తూ ఉన్నాడు. ఇక అగ్నిభూతము జిహ్వ. అగ్నిభూతము పంచకము జ్ఞానేంద్రియములు. ఇందులో నీరు అనగా జలము యొక్క ఇంద్రియములు జిహ్వ. దీనికి అధిపతి వరుణదేవుడు. అయితే ఈ యొక్క అగ్నిభూతములో జలభూతము కలిసినప్పుడు ఏర్పడే ఇంద్రియము జిహ్వ. జిహ్వ అంటే నాలుక. ఏం రమణయ్య, బాగా విను, నిద్రపోగాకు. జలము అగ్నితో పంచీకరణ చెందినప్పుడు జిహ్వేంద్రియమునకు ఉత్పత్తి అవుతుంది. జిహ్వ అనే సర్వజీవులకు ఆహారం తినడానికి, మింగడానికి మరియు ఆహారము ద్రవ పదార్థంగా కావడానికి కారణమై ఉన్నది. అలాగే సర్వజీవులు తీసుకునే ఆహారము షడ్ రుచులు కలిగి 6 రుచుల్ని నాలుక ద్వారా గుర్తింపబడి ఆయా రుచికి అనుసంధానమైన లాలాజలమును నాలుక ఊరించి గొంతు ద్వారా జఠరాగ్నితో కలిసి జీర్ణాశయమునందు పచనమై ఆ పచనమైన ఆహారము 2 భాగాలుగా విడబడి
ద్రవ పదార్థముగాను ఘనపదార్థంగాను మారుతుంది. ఘనపదార్థమైన ఆహారము 3 భాగములయ్యి స్థూలాంశము మలముగాను, మధ్యాంశము మాంసముగాను, సూక్ష్మాంశం మనస్సుగాను ఏర్పడుతున్నది. అలాగే ద్రవ పదార్థమైన జీర్ణమైన తర్వాత ఆ ద్రవ పదార్థమైన ఆహారము 3 భాగములై స్థూలాంశము మూత్రముగాను, మధ్యాంశము రక్తముగాను, సూక్ష్మాంశము ప్రాణముగాను మార్పు చెంది అన్నం వలన మనస్సు, నీరు వలన ప్రాణము ఏర్పడి ఈ 2 కలయికలో నేను అనే ఆత్మ ఎరుక ఏర్పడి సర్వకర్మలు చేయుచున్నది. అందువలనే ముఖ్యముగా దీనికి అధిపతి వరుణుడు అనగా నీరును భూమిపైకి మేఘముల రూపంలో వచ్చి వర్షంగా మారి కురుస్తుంది. కాబట్టి జిహ్వకు అధిదేవుడు వరుణుడుగా పెద్దలు పరిశీలన చేసి తెలిపినారు. అగ్నాంశమైన జఠరాగ్ని నిరంతరము జఠరాగ్ని వేడిమిని ప్రజ్వలింపజేయడం వల్ల నాలుక దాహముతో ఆరిపోతుంది. కనుకనే మనము ఆహారానికన్నా నీటినే ఎక్కువగా తీసుకుంటాము. ఆ జఠరాగ్ని వేడిమిని చల్లార్చే శక్తి నీరుకు ఉంది. అనగా జిహ్వకు కూడా స్వతసిద్ధంగా అందులో వరుణదేవుడు ఉండి, అంటే నాలుకలో వరుణదేవుడు ఉన్నాడు కాబట్టి నీటిని ఊరిస్తున్నాడు. ఆ అవసరానికి నీరును ఊరింపజేయుచున్నాడు. లేదంటే మనం మాట్లాడడం, తినడం, నమ్మడం, మింగడం, రుచి చూడడం కష్టతరం అవుతుంది. ఆ జీవరసము ద్వారానే మరలా మనము సర్వజీవులలో ప్రాణము అనగా చలనము కలిగి తీసుకున్న ఆహారం వల్ల ఏ ఆహారం తీసుకుంటే అలాంటి గుణాలు మనిషిలో కలిగి ఆయా లక్షణాలు ఉద్భవిస్తాయి. అనగా సత్వరజో తమ గుణములు కలిగి ఆయా గుణముకు అనుగుణంగా నడుచుకుంటాడు ఈ మానవుడు అగ్నిభూత పంచకములో జలాంశమైనటువంటి జిహ్వ ద్వారా. మనకు సృష్టిలో పంచభూతాలు ఉద్భవించిన తర్వాత ఉండండి ఓషధులు అనగా అన్నము, అన్నం వలన రసము, రసం వలన శుక్లశోణితములు కలిగి సృష్టి జరుగుతుంది. కనుక దీనిని బట్టి ఆలోచిస్తే నీరే సృష్టికి ప్రధాన కారణమని మనకు తెలియబడతా ఉంది. అవునా కాదా? రుజువు చేస్తున్నాం మనం ఇక్కడ. మరియు ఈ సకల చరాచర సృష్టికి కారణమైన దేవుడు నారాయణుడిని తెలిపినారు. నారము ప్లస్ అయనుడు అనగా నారాయణుడు. నారం అనగా నీరు, అయనుడు అనగా ఉద్భవించిన వాడు అని. నీటి నుండి ఉద్భవించిన వాడే నారాయణుడు. నారం అనగా నీరు, అయనుడు అంటే ఉద్భవించినాడు. నీటి నుంచి ఉద్భవించిన వాడే నారాయణుడు. అంటే నీరు యందు ఉద్భవించిన వాడు నారాయణుడు అని పెద్దలు తెలిపినారు. కనుకనే నీరు పంచభూతాల పంచీకరణమయందు జీవుడు ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యింది. అందువల్లనే మన విష్ణువు మొదటి అవతారము మత్స్యావతారం అనే స్థుతులు తెలిపినాయి. దీన్ని బట్టి మీరు సూక్ష్మ విచారణ, సూక్ష్మ జ్ఞానంతో ఎరగాలి. విమర్శించాలని చూడవద్దు. నేను తెలిపిన విషయాన్ని ఆలోచించి విజ్ఞానపరంగా సరిపోతుందో లేదో ఆలోచించండి. మహాత్ములు పెద్దలు ఈ యొక్క ఆడియో వినేవాళ్ళు కూడా మరి సూక్ష్మ బుద్ధితో మరి నా బుద్ధికి తోచేటువంటి ఈ విషయాన్ని నేను నా గురుదేవుడి జ్ఞానముతో యోచించి విచారించి తెలిపే ఈ మాటను పెద్దలందరూ కూడా ఆలకించి విని మంచి బుద్ధితో దాన్ని ఆలోచించి మీరందరూ కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. మరి ఈ యొక్క నిజాన్ని అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పూర్వకాలం నుండి ఇంతవరకు ఏ వ్యక్తి అయినా చనిపోయే ముందు ప్రాణాధారమైన నీటిని నోట్లో వేస్తారు. ఎందువలనగా ప్రాణం పోయే ముందు ఈ నీరు మళ్ళీ ప్రాణం పోసి బతికిస్తున్న నమ్మకముతో. ఎందుకు పోస్తారు నీళ్లు? ప్రాణం పోకుండా. ఈ నీరు పోస్తే ఇంకో కొంతకాలం వాడు ఆగుతాడు అనే ఉద్దేశం. ఎందుకంటే ప్రాణం కాబట్టి. ఇలా ఈ విధంగా అగ్నిభూతము మనకు ఈ యొక్క జఠరాగ్ని అయినటువంటి ఈ జిహ్వ ద్వారా ప్రాణాన్ని మనకు అందిస్తూ ఉంది. ఇక జలభూతం రసం అర్ధభాగం రసమైంది. మిగతాది 4 భాగములై మిగిలిన 4 భూతములతో ఆకాశంతో శబ్దము, వాయువుతో శర్ష, అగ్నితో రూపము, భూమితో గంధము తయారైనవి. వీటిని ముఖ్యంగా విషయేంద్రియములని తెలిపినారు. ఇక్కడ జలము ముఖ్య భూమిక పోషించినది. ఇంతవరకు జరుపుకుంటున్న భూతములన్నీ సూక్ష్మంగా స్థూలంగా సర్వేంద్రియాలు ఏర్పడటానికి ఉపయుక్తమైనవి. కానీ
ఈ విషయేంద్రియాలు మాత్రము మానవుణ్ణి సర్వజీవులను విషయ వాసనలకు గురి చేసి అనేక కర్మలను ఆచరింపజేయడానికి పరిపాలనా దక్షత కలిపి ఉన్న విషయేంద్రియాలను సృష్టించుతున్నవి. వీటికి అధిపతి విష్ణువు. ఇక్కడ విష్ణువు అధిదేవుడని తెలిపినారు కదా, దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. మనకు పురాణాలలో బ్రహ్మ సృష్టి చేశాడని, విష్ణువు పరిపాలించాడని, ఈశ్వరుడు లయం చేశాడని తెలిపినారు. ఈ విధమైన పుట్టుకకు, ఈ జీవి పుట్టుకకు కర్త బ్రహ్మ. అది ఎలాగో తరువాత భూతంలో తెలుసుకుందాం. సర్వజీవులు పుట్టుక లయం రెండిటికి మధ్య ఉండేది జీవి యొక్క జీవితం. అన్ని జీవుల పుట్టుకకు మరణానికి మధ్యలో ఉండేదే జీవితం అంటారు. ఈ జీవితం అంతా కూడా పరిపాలన దక్షత కలిగి విష్ణుమూర్తి చూసుకోవాలి. అందుకే ప్రధానమైన ఈ విషయానికి జలభూత పంచకంబు ప్రధానమైనదని శబ్దస్పర్శ రూపరసగంధమైనటువంటి రసగంధములను ఇవి చాలా ప్రధానమైనవి. అందులో ఇక్కడ జలభూతానికి అర్ధభాగము రసం, దీనికి అధిదేవత విష్ణువు. ఇక కథలోకి పోతే విషయేంద్రియాలు శబ్దము, జ్ఞానము చెవి, నోరు, స్పర్శ మనస్సు, చర్మము, చేతులు, రూపము బుద్ధి, కన్ను, పాదము, రసము చిత్తము, నాలుక, గుహ్యం, గంధము, అహంకారము, ముక్కు, గుదం. అంటే ఇవి మనకు ఆకాశభూతముతోనూ వాయుభూతముతోనూ జలభూతముతోనూ అగ్నిభూతముతోనూ పృథ్వీభూతముతోనూ ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, అంతఃకరణాలు. పైన తెలిపిన 15 ఇంద్రియాలలో 16 ఇంద్రియాలలో జ్ఞానం అనేది మిగతా 15 ఇంద్రియాలకు సాక్షిగా ఉంటూ సర్వేంద్రియాలను నడిపిస్తుంది. జ్ఞానం ఎలాగంటే తాను కదలకనే మిగతా ఇంద్రియాలను కదిలించే శక్తి కలిగి ఉంటుంది. ఉదాహరణకు అయస్కాంతములాగా, తిరగలిలాగా, బండికి ఇరుసులాగా అజ్ఞానము, ఆ జ్ఞానము కర్త కానీ అకర్త, భోక్త కానీ అభోక్త, చంచలము కానీ నిశ్చలం, కదలని కదలిక, ఇలా ఎన్నో ఉపమానాలు తెలపవచ్చు. ఏది ఆ జ్ఞానానికి. అయిపోతుందిలేండి. జ్ఞానాన్ని వదిలిపెడితే మిగతా అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము, జ్ఞానేంద్రియాలు చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలు నోరు, చేతులు, కాళ్ళు, గుహ్యము, గుదము, ఈ 14 4 16 ఇంద్రియాలలో ఈ జీవుడు సంకల్ప వికల్ప ఆహార విహార సర్వ వ్యవహారములు చేసేది విషయేంద్ర పంచకములతోనే. ఏర్పడిన ఈ 14 ఇంద్రియాలదే కర్తలు, కారణం, కార్యం. ఈ 14 ఇంద్రియాలలో ఏ ఇంద్రియం పనిచేయకపోయినా మన జీవితాంతం అవుటుతనం అవుతుంది, ఇబ్బంది పడుతుంది. సంపూర్ణం ఆరోగ్యవంతమైన మానవునిగా మనకు అర్హత ఉండదు. ఈ 14 ఇంద్రియాలే సర్వకర్మలకు, కార్యాలకు కారణం అయి ఉన్నవి. ఇది సత్యము. నా అనుభవం ద్వారా నేను తెలుసుకొని గురు అనుగ్రహముతో వారి జ్ఞానం ద్వారా నేను తెలుపుతున్నాను. ఈ 14 ఇంద్రియాలే 14 లోకాలని మీరు గ్రహించాలి. మనం ప్రతినిత్యం ఈ 14 లోకాలను తిరిగి సుషుప్తి యందు ఆత్మజ్ఞానమునందు లయమింపబడి మళ్ళీ తిరగా జాగ్రత్త రాగానే ఈ 14 ఇంద్రియాలతోనే వ్యవహారం చేస్తున్నాము. అంటే 14 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణములు 4, పంచప్రాణములు 5, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు 4, మొత్తం 14 ఇంద్రియాలు. ఈ 14 ఇంద్రియాలే మనము నిత్యము నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ సుశక్తిలోకి పోయేంత వరకు ఈ 14 ఇంద్రియాలతో వ్యవహారం చేస్తున్నాము. మళ్ళీ ఈ 14 ఇంద్రియాల్లోనే లయమవుతున్నాము. మళ్ళీ జాగ్రత్త వచ్చిన నుంచి ఈ 14 ఇంద్రియాలతో మనం పనిచేస్తున్నాము. ఈ 14 ఇంద్రియాలు ఏ ఇంద్రియము లోపించినా మనం అవుటి వాళ్ళం అయిపోతాము. కన్ను లేకపోతే గుడ్డివాడమవుతాము, చెవులు లేకపోతే చెవుటోడు అవుతాము, నోరు లేకపోతే మూగోడు అవుతాము, కాళ్ళు చేతులు లేకపోతే కుంటు వాళ్ళం అవుతాము. అవునా కాదా? అలా ఈ 14 ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం లేకపోయినా మనం అవుటి వాళ్ళం అవుతాము. కాబట్టి నీ ఆయువు తీరగానే, అనగా విష్ణు పరిపాలనా కాలం తీరిపోగానే ఆ ఈశ్వరుడు ప్రవేశించి తన పాత్ర అయిన లయం చేయడం జరుగుతుంది.
నువ్వు ఎందు నుండి వచ్చావో అందులోకి తీసుకెళ్ళి లయం చేసేవాడే లయకాడైన ఈశ్వరుడు. కాబట్టి జలాంశమైన విషయేంద్రియాదులు, వాటి వలన కలిగే 14 ఇంద్రియాదులు, వీటినన్నింటినీ నడిపించే అధిదేవుడు విష్ణుమూర్తియే పరిపాలనా స్థితి అధికారి, పరిపాలిస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించాలి. ఇంకా పృథ్వీభూతంలో ఉపస్థ అయిపోవచ్చింది. ఈ ఉపస్థ బ్రహ్మము, ఈ బ్రహ్మము జలముతో కూడి భూతత్వములతో ఏర్పడినటువంటి ఇంద్రియము ఉపస్థ. ఉపస్థ అంటే గుహ్యము, జననేంద్రియం అంటారు దీన్ని. దీనికి బ్రహ్మ అధిపతి. పృథ్వీభూత పంచకములో కర్మేంద్రియములు, ఇందులో జలము యొక్క ఇంద్రియం గుహ్యం, దీనికి అధిపతి బ్రహ్మ. పృథ్వీ జలములో కలిస్తే ఏర్పడ్డ ఇంద్రియమే గుహ్యము, దీనికి ఉపస్థ అని కూడా అంటారు. ఈ పృథ్వీ భూతానికి అధిదేవుడు బ్రహ్మ. కనుకనే ఆ బ్రహ్మము క్రియాశక్తి స్వరూపుడి ఈ భూమిపైన సకల చరాచర జీవరాశులకు సృష్టికి కారణభూతుడయ్యాడు. కర్మేంద్రియాలైన వాక్కు, పాణి, పాద, గుద విషయములలో సృష్టికి ప్రధాన పాత్ర పోషించే ఈ గుహ్యము భూమి జలము కలిస్తే ఏర్పడిన అవయవము. అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాం ఏమంటే, జలభూతమే సృష్టికి మూలాధారము అని చెప్పడానికి ప్రతిభూతముతో జలాన్ని కలిపితే ఆ జలము ఆకాశభూతం కానీ, వాయుభూతం కానీ, అగ్నిభూతం కానీ, పృథ్వీభూతం కానీ, జలభూతం కానీ జలముతో కలిసినప్పుడు వచ్చేటువంటి ఒక ఇంద్రియానే మన జీవన విధానానికి, మన పుట్టుకకు, మన మనుగడకు కారణమైందని, ఆ జలమే ప్రాధాన్యమని చెప్పుకోవడానికి మనం ఇంత విషయాన్ని చెప్పుకుంటున్నాం. మనం జీవులు పృథ్వీపైన లభించే అన్నపానాలను సేవించి, అనగా భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము వలన రసము, ఆహారము నుండి శుక్ల శోణితములు ఏర్పడి ప్రాణరూపమైన గుహ్యమనే అవయము ద్వారా సంపర్కము కలిగి క్రియారూపము ద్వారా సృష్టిలో ఏర్పడుతున్నది. కనుక స్థూలంగా ఉన్న సూక్ష్మంగా విచారించిన గుహ్యమనగా జలాంశమైన గుహ్యము ద్వారా సృష్టి జరుగుతున్నది. అంటే జలాంశమైన గుహ్యము ద్వారానే సృష్టి ఏర్పడతా ఉంది. అంటే జలభూతము భూమితో కలిసినప్పుడు ఏర్పడినటువంటి గుహ్యము స్త్రీకైనా పురుషులకైనా జనేంద్రియాలు, ఆ జనేంద్రియాలని సృష్టి జరుగుతూ ఉంది. కాబట్టి జలభూతము అన్ని భూతములలో కన్నా ప్రధానమైందని, అదే ప్రాణమని, ఆ ప్రాణమే మనకు చెప్తున్న కృష్ణప్రభువుల వారు నీరు వలన ప్రాణం ఏర్పడుతుందని, ఆ ప్రాణమే సర్వభూతాల యందు ఏకీకృతమై అందు నుండి అనంతమైనటువంటి శక్తి విడుదలయ్యి తద్వారా మన దేహాన్ని నడిపిస్తూ ఉన్నది ఆ ప్రాణము. ఆ ప్రాణము అంతర్భూతమై ఉన్నది, బాహ్యభూతమై ఉన్నది అని మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి ఈ విచారణలో ఇంకా సూక్ష్మంగా, ఎందుకంటే మీకు సరిగా అర్థం కాలే, ఫాస్ట్గా చెప్పిన కొద్దిగా ఇంకొకసారి దీని గురించి విచారణ పూర్తిగా చేసుకున్నాము, నిర్మలంగా చెప్పుకున్నాము. కాబట్టి ఈ విధంగా ప్రాణం అనే దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు, ఈ ప్రాణం ప్రధానంగా జలము నుంచే ఉత్పన్నమైంది. ఆకాశభూతం నుంచి చిత్తము, వాయుభూతము నుంచి ప్రాణవాయువు, అగ్నిభూతము నుంచి జిహ్వ, జలభూతము నుంచి రసము, పృథ్వీభూతము నుంచి గుహ్యము. ఈ 5 భూతములతో జలము కలిసినప్పుడే ఈ విశిష్టమైనటువంటి 5 ఇంద్రియాలు మనకు వచ్చినాయి. చిత్తం అనేది పోయిన గత జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ ఫలాన్ని తీసుకొని తల్లి గర్భంలో ప్రవేశించినాం. తర్వాత ఆ ప్రాణము ఈ చిత్తములో ఉన్నటువంటి సర్వ కర్మలను సర్వేంద్రియాల ద్వారా అనుభవింపజేస్తూ ఉన్నది, చెల్లింపజేస్తూ ఉన్నది, ఆ వాటితో పని చేయిస్తూ ఉంది. తర్వాత జిహ్వ అనేటువంటి అగ్నిభూతమైనటువంటి జలభూతంతో సంపర్కమైన అగ్నిభూతంలో ఏర్పడినటువంటి ఆ జిహ్వ జ్ఞానుని, ఈ జిహ్వ మన ఈ మానవ జీవితానికే కాదు, సర్వజీవుల యొక్క ప్రాణశక్తికైతేనేమి, పుట్టుకకైతేనేమి, పెరుగుదలకైతేనేమి, ఆ జిహ్వ అనేది ఉంటేనే
మనం తీసుకునే ఆహారము రసము మారి రుధిరమై, రక్తమై, మాంసమై, మజ్జయి, ఇంద్రియమై, మేధస్సయి ఇన్ని రకాలుగా మార్పు చెంది మనం జీవిస్తూ ఉన్నామంటే అది ఒక కారణమై ఉన్నది. అలాగే జలభూతమైనటువంటి మనకు రసం చెప్పుకున్నాము. పృథ్వీ జలభూత రసం ఉంది. వరుణదేవుడు ఈ నాలుక నిరంతరము తేమ ఉంటుంది. మనకు నాలుక మీద ఎప్పటికీ తేమ ఉంటుంది. ఎందువలనగా ఆ తేమే లేకపోతే మనం ఏమి అసలు మాట్లాడలేము. మాట పొడి అరకపోతే మంచి మాట రాదు. నమలడలేవు, మాట్లాడలేవు, మింగలేవు, తినలేవు, ఏమి చేయలేవు. అట్లాంటి వరుణదేవుడు ఈ జలరూపం రసరూపంలో ఈ నాలుక యందు ఉండి ఆ రసం ఊరుతూ ఉంటే నీకు షడ్రుసులు తెలుస్తున్నాయి. ఆ షడ్రుసులు భుజించి నువ్వు షడ్రుకాలుగా ఈ దేహాన్ని పెంచుకుంటున్నావు. అంటే అది మూలమైంది అక్కడ జలము. అలాగే పృథ్వీభూతంతో వచ్చిన జలము ఉపస్థగా మారి స్త్రీ పురుషుల యందు జనేంద్రియాలుగా ఏర్పడి ఆ జనేంద్రియాలో క్రియారూపమయ్యి క్రియాశక్తి ద్వారా సంపర్కము వలన సృష్టి జరుగుతూ ఉంది. పక్షులకైనా, జంతువులకైనా, మానవులకైనా, చెట్లకైనా, పుట్లకైనా ఈ విశ్వం సృష్టి అంతా కూడా. కాబట్టి జలభూతం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రాణరూపమై ఈ యొక్క సర్వ జగత్తుకు ఆధారభూతమై ఉన్నదనేది మనము తెలుసుకోవాలి. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది సాంఖ్య విచారణలో మనం తెలుసుకునేటువంటి విషయం. ఓకేనా? ఇంతతో ఈరోజు మనము సమాప్తం చేస్తాం. జయ సద్గురు మహారాజుకు జై.